నాకే ఎందుకు ఇన్ని అవమానాలు, అసలు నన్నే ఎందుకు అందరూ అంత చీప్గా చూస్తారు, రోజు రోజుకి అందరి ముందు వచ్చేలా చులకన అయిపోతున్నాను. ఇలాంటి సిచ్యువేషన్లో లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక స్టేజ్లో ఎదురయ్యే ఉంటాయి. మన ఫ్రెండ్సో లేదంటే మన రిలేటివ్సో, ఆఖరికి మన ఇంట్లో వాళ్ళే మనల్ని చాలా చులకనగా చేసి చూసినప్పుడు, అరే అసలు నా లైఫ్ ఏంట్రా, అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుందని చాలా బాధగా అనిపిస్తుంది. ఆ టైంలో ఒక నరకంలో అనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్లో నేను కూడా ఫేస్ చేశాను. మేబీ నువ్వు కూడా ఫేస్ చేసి ఉండొచ్చేమో. మనలాగే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక స్టేజ్లో ఫేస్ చేసి ఉంటారేమో. అలాంటి సిచ్యువేషన్లో మనకి ఎవరితోనూ పెద్దగా కలవాలనిపించదు, కనీసం ఎవరితోనైనా మనస్ఫూర్తిగా మాట్లాడాలని కూడా అనిపించదు. ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఒంటరిగా ఒక దగ్గర కూర్చుంటే అట్లీస్ట్ ప్రశాంతంగానే ఉంటాం అనిపిస్తుంది. నలుగురిలో వెళ్ళాలంటే చాలా భయపడిపోతాం. ఎవరైనా మనల్ని చూసి నవ్వినా లేదంటే గుసగుసలు ఆడుకున్నా మన గురించి అని చాలా బాధపడిపోతాం. కానీ రియాలిటీ ఏంటో చెప్తా. మొదటి నుంచి ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ సిచ్యువేషన్లన్నీ కూడా నువ్వే క్రియేట్ చేసుకుంటున్నావు. ఏదో ఒక ఇద్దరు నీ గురించి నెగిటివ్గా మాట్లాడారని నీ చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం నీ గురించి నెగిటివ్గా మాట్లాడుతుందని ఫిక్స్ అయిపోతావు. చివరికి నీ ఫ్రెండ్స్, నీ రిలేటివ్స్, ఆఖరికి నీ ఇంట్లో వాళ్ళు కూడా నీ గురించి నెగిటివ్గా ఏదో ఆలోచించుకుంటుందని తెగ బాధపడిపోయి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ నీలో నువ్వే క్రియేట్ చేసుకొని నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. నిజం. అంతెందుకు, ఒక 5 days బ్యాక్ వరకు నేను కూడా అదే ఫీలింగ్లో ఉన్నాను. ప్రతిరోజు బాధపడుతూ భయపడుతూ జీవితం నరకం చూశాను. అసలు నేను ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక 2 days బ్యాక్ నేను ఒక కథ చదివాను. అది చదివిన తర్వాత నాకు అసలు జ్ఞానోదయం అయింది. చెప్పాలంటే నా ఆలోచనలన్నీ మారిపోయాయి. అంతెందుకు, ఆ కథే ఈరోజు మీ ముందు నన్ను నిలబెట్టి మాట్లాడేలా చేసింది. నిజం. ఇంతకీ ఆ కథ ఏంటంటే, ఒక ఊర్లో ఒక ఆయన రాత్రి అయితే చాలు ఆ ఇంటి చుట్టూ ఉన్న కప్పల సౌండ్కి సరిగ్గా పడుకునేవాడు కాదు. ఇంచుమించు ఒక 4 నెలలు అయ్యింది ఆయన సరిగ్గా కళ్ళ నిండా పడుకునేసరికి. దాంతో బాగా ఇరిటేషన్ అయిపోయి ఆయన ఇక ఈ కప్పల్ని ఇలా కాదు, ఈ కప్పల్ని ఏదైనా చెయ్యాలి, అవసరమైతే ఈ కప్పల్ని చంపేయాలని డిసైడ్ అయిపోయాడు. ఇంతలో ఒక యాడ్ చూశాడు. టెస్టింగ్ టీం వాళ్ళు మాకు టెస్టింగ్ చేయడానికి కప్పలు కావాలని అది యాడ్. ఆ యాడ్ చూశాడు. వెంటనే ఆ టెస్టింగ్ టీంకి కాల్ చేసి, నా దగ్గర ఒక 100,000 కప్పలు ఉన్నాయి, వాటిని వచ్చి వెంటనే మీరు తీసుకెళ్ళిపోండి, మీ టెస్టింగ్కి బాగా యూజ్ అవుతాయి అని చెప్పాడు. దాంతో ఆ టెస్టింగ్ టీము చాలా అడ్వాన్స్ లెవెల్ టెక్నాలజీతో, ఎక్విప్మెంట్స్తో, చాలా టీమ్ మ్యాన్ పవర్తో కప్పలు తీసుకెళ్ళడానికి వచ్చారు. ఎందుకంటే మరి 100,000 కప్పలు తీసుకెళ్ళాలి కదా. సో ఇక్కడికి వచ్చారు. వచ్చి రాత్రంతా చాలా కష్టపడి టార్చ్ లైట్లు వేసుకుని రెస్క్యూ టీం అందరూ కష్టపడి కప్పలు వెతికారు. అలా రాత్రంతా వెతికితే ఒక 4 కప్పలు దొరికే వాళ్ళకి. దాంతో ఆ టీము ఈయన దగ్గరికి వచ్చి, ఏందయ్యా 100,000 కప్పలు అన్నావు, ఇక్కడ చూస్తే 4 కప్పలే దొరికాయి, అసలు ఏంటి కదా అని అన్నాడు. అది చూసి ఆ పెద్ద ఆయన షాక్లో ఉన్నాడు. అదే సార్ నేను చూస్తున్నాను, అసలు నాకు ఆ కప్ప సౌండ్కి కొన్ని నెలలుగా నేను కరెక్ట్గా కంటిన్యూగా పడుకోలేదు, నేను కూడా 100,000 కప్పలు అలా డిస్టర్బ్ చేయడం వల్ల నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది అనుకున్నాను, కానీ ఇక్కడ చూస్తే ఒక 4 కప్పలే ఉన్నాయి, సారీ సార్ నాదే తప్పు, అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకొని మిస్టేక్ చేశాను, సారీ సార్ అని చెప్తాడు. వాళ్ళు ఆయన తిట్టి వెళ్ళిపోతారు. సో ఇక్కడతో ఈ కథ అయిపోయింది. సో ఈ కథలో మోరల్ ఏంటంటే, ఒక 4 కప్పలు ఆయన ఇంటి చుట్టూ అరుస్తుంటే కొన్ని 100,000 కప్పలు అరుస్తూ డిస్టర్బ్ చేస్తున్నాయని ఆ భ్రమలో ఆయన కొన్ని నెలలుగా పడుకోవడం మానేశారు. ఎగ్జాక్ట్గా మన లైఫ్లో చూసుకున్న నీ గురించి ఎవరో ఒక ఇద్దరు నెగిటివ్గా మాట్లాడారని నీ చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం కూడా నీ గురించే నెగిటివ్గా మాట్లాడుకుంటూ ఇంకా వాళ్ళకి ఏ పని లేకుండా నీ కోసమే మాట్లాడుకున్నట్టు నువ్వు ఫీల్ అయిపోతావు. నువ్వేమైనా సెలబ్రిటీవా, లేదంటే ఒక 4 చేతులు 4 కాళ్ళతో ఒక అద్భుతమైన వింత జద్దువా, లేదా మనిషివేనా? వాళ్ళకేం పని లేదా నీ గురించి మాట్లాడుకోవడానికి? నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అయినా, నీ ఉన్న జాబ్ నువ్వు పోగొట్టుకున్నా, లేదంటే నీ బిజినెస్ చేసి నువ్వు లాస్ అయిపోయినా నీ గురించి నలుగురు కొంచెం నెగిటివ్గా మాట్లాడుకోవడం అది కామన్. అక్కడితో అది వదిలేస్తే అదే దానికి సొల్యూషన్. ముందుకు మూవ్ ఆన్ అవ్వాలి, అదే దానికి కరెక్ట్ సొల్యూషన్. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు కానీ డామినేట్ చేసే వాళ్ళు కానీ ఉండడం కామన్. వాళ్ళని ఇగ్నోర్ చేసి ఎవరైతే కష్టపడి ముందుకు వెళ్తారో వాళ్ళే వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతారు. అలా కాదని వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళ గురించి బాధపడుతూ భయపడుతూ ఉంటే మాత్రం నీ జీవితం శంకనాకిపోద్ది. ఇంకా నీ ఇష్టం.